యూట్యూబ్ ఛానల్ పుణ్యమాని క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు అన్నట్టు అయిపోయింది నా పరిస్థితి. దానికి తోడు నెలకొక పండగ, సంవత్సరం అంతా వచ్చే పండగలు ఒక ఎత్తు, దసరా ఇంకా శివరాత్రి ఒక ఎత్తు. ఈ రెండు పండగలకి మాత్రం ఏది ఏమైనా ఓపికున్నా లేకపోయినా హౌస్ మొత్తం డీప్ క్లీన్ చేయాల్సిందే. నా చుట్టే వైఫై లో ఉన్న బద్ధకాన్ని వీడి అతి కష్టంగా ఈ రోజు పనులు స్టార్ట్ చేసిన. ఇవాళ రేపు 2 రోజుల్లో ఈ పనులన్నీ కంప్లీట్ చేయాలి, తర్వాత నేను చాలా బిజీ అయిపోతా. సండే రోజే ఎంగిలి పూల బతుకమ్మ, ఇంకా నా పెద్ద కొడుకు బర్త్డే కూడా. మండే నుండి పిల్లలకి హాలిడేస్. ఈ హాలిడేస్ లో పిల్లలు బిజీయే, నేను బిజీయే. అందరూ బిజీ అయ్యేంత పెద్ద ఘనకార్యం ఏం చేస్తుండ్రక్క అని మీరు అనుకోవచ్చు. ఇంకా మీరే చూస్తారు, వెయిట్ చేయండి. ఆదాయం ఆవగింజ అయితే ఖర్చు పనస పండు అన్నట్టున్నది మా ఇంటి కథ. లాస్ట్ ఇయర్ దసరాకి హౌస్ క్లీన్ చేసి బట్టలు సర్దేటప్పుడే మా పతిదేవునికి మొరబెట్టుకున్నా, ఒక బీరువా అయినా ఇప్పించు లేదంటే కబోర్డ్స్ అయినా పెట్టించు అని. ఆయన గారు నా విన్నపాలు ఆలకించాలంటే నేను ఇంకో జన్మెత్తాలి కావచ్చు. బట్టలన్నీ తీసి 2 మూటలు కట్టి ఇంకా నేను మా ఆయన ఇంటితో కుస్తీ పట్టినాం అనుకోండి. ఈ రోజు మొత్తానికి ఈ రోజు క్లీనింగ్ మాత్రమే అయింది, ఇంకా సర్దడం ఉన్నది. మరి దసరాకి మీరు కూడా ఇలా చేస్తారా? వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.